ప్రైజ్ లార్డ్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఐ మీన్ జీసస్. దేవుని మహాకృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈ దినం దేవుని వాక్యం ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఈ దినం మనం అబ్రహాం గారి యొక్క జీవితం నుండి మరొక విషయాన్ని ధ్యానించబోతా ఉన్నాం. అదేమనగా, అబ్రహాం గారు అన్యుడు అయినప్పటికీ దేవుణ్ణి నమ్మాడు కనుక ఆయన నమ్మకాన్ని దేవుడు వృధా చేయకుండా ఆ నమ్మకాన్ని అతనికి నీతిగా ఎంచాడు. మనము కూడా అన్యుల కుటుంబం నుండి వచ్చి ఉండొచ్చు. దేవుడు మన నమ్మకాన్ని నీతిగా ఎంచి మన యొక్క కార్యాలని సఫలపరుస్తాడు. అటు రీతిగా దేవుడు మార్చగల సమర్థుడు. అబ్రహాము గారు ఎన్నో తరాలు ధ్యానిస్తూ వచ్చారు ఆయన నీతి గురించి. ఆయన నీతి కేవలం దేవుని నమ్మడం ద్వారా. అట్టి రీతిగానే మనం కూడా ఆయన్ని నమ్మితే ఆయన మన తరతరాలు కూడా మనల్ని బట్టి ఆయన నామాన్ని గణపరిచే వారిగా దేవుడు మనల్ని గొప్ప సాక్షులుగా, అబ్రహాము గారి వలె సాక్షులుగా నిలబడతాడు. అట్టి కృపను దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవా, నీకే వందనాలు ప్రభా. ఈ దినమందు దేవా యేసయ్యా, ఇటు రీతిగా నేను స్తుతించడానికి నీవు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి మీకే వందనాలు ప్రభా. నాయన, అబ్రహాం గారి జీవితం నుండి మేము నేర్చుకున్నది ఎక్కడ కూడా తొట్టిల్లకుండా దేవా మా జీవితాలకి అలవరుచుకోవడానికి ప్రభా నాయన, నేను నిజ రక్షకునిగా, నీ సొంత రక్షకునిగా అంగీకరించడానికి మీరే కృపను అనుగ్రహించండి ప్రభా. ఆ నమ్మిన నమ్మకాన్ని దేవా మీరు ఇవ్వబోయే గొప్ప ఆశీర్వాదంను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మేము నిన్ను బట్టి నీ నామాన్ని గణపరిచే వారిగా మీరే ఆయత్తపరచమని ఈ ప్రార్థనను నజరేయుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.